నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ ఆయన శుభవార్త అందించారు. రైతు భరోసా హామీ నిలబెట్టుకుంటామన్న సీఎం భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ వేశామని, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని హామీనిచ్చారు. రైతు భరోసాపై ఎవరికీ అనుమానాలు వద్దన్నారు. రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో అదేవిధంగా రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులు పండించిన సన్న బియ్యాన్ని రేషన్ ద్వారా పేద ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి విద్యార్థులకు కూడా సన్న బియ్యమే వడ్డిస్తామన్న ఆయన ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉందని తెలిపారు. రైతులు సన్న వడ్లు పండించాలని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు నమ్మొద్దన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అంటూ పునరుద్ఘాటించారు. కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతాంగానికి, మహిళా లోకానికి, విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆనాటి యూపీఏ 1, యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అటు రాష్ట్రంలో, కేంద్రంలో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో 69,000 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. వాస్తవంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందన్న సంగతి ఆ 10 సంవత్సరాలలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు, ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ, వివరించే ప్రయత్నం కానీ జరగలేదు. ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతు